హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో టమాటా చట్నీ. ఈ విధంగా టమాటా చట్నీ తయారు చేసుకుంటే 3 to 6 months వరకు నిల్వ ఉంటుంది. ఇంకా టమాటాలు ఎండబెట్టకుండానే ఈ టమాటా చట్నీ తయారు చేసుకోవచ్చు. ఈ లాక్డౌన్ టైంలో టమాటాలు ఒక్కటి ఉన్నా కానీ ఇంట్లో ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చట్నీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నేను 1/2 కిలో టమాటాలను తీసుకున్నాను. ఈ టమాటాలను శుభ్రంగా కడుక్కొని 1 గంట 2 గంటలు ఆరబెట్టుకోవాలి, లేదా క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవచ్చు, తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత 1/2 కిలో టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 50 గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది 1/2 కిలో టమాటాలకు. ఇలా ఒక్కొక్క టమాటాను 6 ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ టమాటాల చింతపండుని ఉడికించుకోవాలి. ఈ టమాటా ముక్కలను ఉడికించుకోవడానికి నేను నూనె వేసుకోవట్లేదు, కావాలంటే మీరు నూనె కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. టమాటా ముక్కలు తొందరగా ఉడకడానికి 2 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని వేసుకుంటున్నాను. చట్నీలకి కల్లుప్పు బాగుంటుంది కాబట్టి కల్లుప్పుని వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఆ ఆవిరికి బాగా మెత్తగా ఉడుకుతాయి. తర్వాత మూత లేకుండా ఇంకొక 5 to 10 minutes ఉడికించుకుంటే మెత్తగా ఉడుకుతాయి టమాటా ముక్కలు. ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో కానీ ఇలా పొటాటో మ్యాషర్తో కానీ మెత్తగా మెదుపుకొని ఇలా తాలింపు వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది చట్నీ. లేదా మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని కూడా మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకోవచ్చు. ఎక్కడ తడి లేకుండా ఉంటే మిక్సీ జార్ కానీ మనం తీసుకునే గిన్నెలు కానీ ఇలా టమాటాలు కానీ తడి లేకుండా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా 3 నెలలు బయటే, ఫ్రిడ్జ్లో కాకుండా బయటనే 3 నెలల వరకు ఉంటుంది. తర్వాత ఫ్రిడ్జ్లో 6 months వరకు ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతిపిండి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ వరకు నువ్వుల నూనె కానీ లేదా పల్లీల నూనె కానీ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు, ఇంకా 10-15 వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకొని తాలింపు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని టమాటా చట్నీని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా వెంటనే కలుపుకున్న తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకోకుండా 5 to 10 minutes వరకు సిమ్లోనే ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి.